వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేగుంట మండలంలో యూరియా కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు బారులు తీరిన ఘటనను ఖండిస్తూ ఒక రైతుకు ఒక బస్తా ఇవ్వడం అంటే న్యాయమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరఫరాలో విఫలమైందన్నారు. వెంటనే చర్యలు తీసుకుని రైతులకు తగిన ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇంతమంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ కడుతున్నారు. పొద్దున 4 గంటల నుంచి ఇప్పటి వరకు సంచులు లేవంటే ఎంత అన్యాయం. వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంత దారుణం. ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. ఈడ ఒకరిని మించిన ఒక లీడర్లు ఉన్నారు. ఏ నాయకుడు వస్తలేడు, ఏ మంత్రి వస్తలేడు, ఒక అధికారి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఎవరు కూడా గతి లేరు. కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు. పలాని లారీ పలానాడు వస్తుంది, పలాని ఊరికి వస్తుంది చెప్పే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ పరిస్థితి. ఈ అమ్మకి 6 ఎకరాల పొలం ఉన్నది, ఒక్క మనుసంచి ఇస్తా అంటున్నాడు. ఆయన 12 ఎకరాలు ఉన్నది, ఒక్క మనుసంచి. దీన్ని ఏం చేసుకోవాలి? ఒక యూరియా తీసుకపోయి ఏడవసుకోవాలి. ఇదే తినేదా బుక్కేదా? ఇది గతంలో ప్రతి గ్రామానికి వాళ్ళు ఇంటికి వస్తే టైం ఖరాబ్ అవుతుంది, వాళ్ళు పని చేసుకోవాలి. గ్రామానికి 4 లారీలు 5 లారీలు పంపేది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి 4-5 లారీలు పంపిస్తే ఆ ఊర్లోకి పోయిన తర్వాతనే రైతులు ఎవరి బస్తాలు వాళ్ళు తీసుకుపోయేది. ఇలా మండల్ హెడ్ క్వార్టర్లలో 20 గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున లైన్ కడితే వచ్చింది 300 బస్తాలు వచ్చింది. లైన్ లో 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందికి ఎప్పుడు రావాలి? ఎప్పుడు రైతులు వీళ్ళు మసాలా సంచులు యూరియా తీసుకుపోయి పొలాలకు ఎప్పుడు వేసుకోవాలి? మీ ముందే ఉన్నారు వాళ్ళు. 6 ఎకరాలు 12 ఎకరాలు 13 ఎకరాలు ఉన్న ఒక యూరియా బస్తా. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు నిండిపోయాయి. శ్రీరామ్ నగర్ ప్రాజెక్టులోకి మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుండి గోదావరిలోకి 2.75 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 42 గేట్లు 39 గేట్లు ఎత్తారు. ప్రస్తుత నీటి మట్టం 1089 అడుగులు. ఈ నీటితో కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా సుమారు 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దాదాపుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే నిండు కుండలా మారింది. దీని 1091 అడుగులు కాగా ప్రజెంట్ 1088 అడుగులుగా మరి నీటి మట్టం ఉంది. దాదాపుగా ఇన్ఫ్లో వచ్చేసి 2,75,000 ఇన్ఫ్లోగా మరి ఇప్పుడు అధికారులు మనకు చెప్తున్నారు. అలాగే అవుట్ఫ్లో వచ్చేసి కూడా 2,75,000 అవుట్ఫ్లో కూడా ఉంది. దాదాపుగా వాటర్ ఎక్కువ రావడం, ఎగువ ప్రాంతమైనటువంటి మహారాష్ట్ర నుంచి మరి నీరు ఎక్కువ రావడం, వరద నీరు ఎక్కువ రావడం వల్ల దిగువ ప్రాంతమైన గోదావరి నదిలోకి మరి నీరంతా వదులుతున్నారు. నిర్మల్ నుంచి రాజేంద్ర, ఏవన్ టీవీ. బాపట్ల పట్టణంలో ఉచిత బస్సు సేవల కోసం మహిళలు గంటలు తరబడి ఎదురు చూస్తున్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద మహిళా ప్రయాణికులు బస్సుల కోసం ఆశగా నిలబడ్డ దృశ్యం కనపడింది. ఉచిత ప్రయాణం కోసం ఆటోలను ఉపయోగించకుండా ఉండటంతో ఆటోలో వెలవెలబోతున్నాయి. ఒకవైపు బ్రతుకు పోరాటం, మరోవైపు ఉచిత బస్సు కోసం ఎదురు చూపులతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజంపేటలో అంగన్వాడీ పోస్టులపై టీడీపీ నేతల దుర్వినియోగం ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మాజీ రైతు కార్యదర్శి వెంకట సుబ్బయ్య వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లోకల్, నాన్ లోకల్ తేడా లేకుండా ఎవరెక్కువ డబ్బు ఇస్తే వారికి పోస్టులు అప్పగించారంటూ ఆరోపించారు. సొండుపల్లి మండలంలోని టీడీపీ మండల అధ్యక్షుడు కల్లె రెడ్డప్ప, సీనియర్ నేత శివరాం నాయుడు పోస్టులు అమ్మకానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శివరాం నాయుడు, నువ్వు ₹1,00,000 ఎత్తుకోరా నీకు ఇచ్చాను అన్నాడు. ₹1,00,000 ఎత్తుకుపోయి ఇంటర్వ్యూ కంటే ముందే ₹1,00,000 నేను ఇచ్చిన. 1,80,000 వాళ్ళ దగ్గర శివరాం నాయుడు, రెడ్డప్ప, పల్లా రెడ్డప్ప
వీళ్ళు ₹1,80,000 తీసుకొని మళ్ళీ పోయి ఆడికి రాజు దగ్గరికి పోయి నా లెటర్ ముందు రాజు లెటర్ నాది ఉండదు ఆడ ఫస్ట్ వాళ్ళకంటే ముందు నాది ఇచ్చిండం. మళ్ళీ లేనిపోని అన్నీ చెప్పి లెటర్ తెచ్చిపెట్టి దాన్ని ఫైల్ పక్కన పెట్టించేసినారు. ఏమని అడిగితే ఈ బుద్ధు లేదు, వాళ్ళు మీ ఫైల్ పక్కన పెట్టేసినారు, వాళ్ళ ఫైల్ వాళ్ళది తీసుకున్నారు అని చెప్పి ఈ బుద్ధు నాకు ₹1,00,000 రిటర్న్ ఇచ్చినారు. ఇదో ₹1,00,000 కూడా ఇప్పుడే నేను సుండపల్లి నుంచి ఇదో ₹1,00,000 సుండపల్లి నుంచి ఇప్పుడు ఎత్తుకొని వచ్చినాను నేను. ఇదో ₹1,00,000 నేను ఎత్తుకొని వచ్చినాను. పీడీ ₹1,00,000 అడిగింది. ఈ ₹1,00,000 పీడీకి ఇచ్చాను, నాకేమన్నా అయితే మళ్ళీ 20,000 ఇయ్యి అని అడిగినాడు. సరేలే అని చెప్పిన. ఇప్పుడు ₹1,80,000 వచ్చిందని చెప్పి ఈ లెక్క మళ్ళీ రిటర్న్ ఇచ్చినాడు ఈరోజు నుంచి. రామంతపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సమయంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతుల కుటుంబాలను గాంధీ ఆసుపత్రిలో మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా గాయాలపై ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించనున్నట్లు తెలిపారు. కేబుల్ వైర్ ద్వారా కరెంటు ప్రమాదానికి కారణమని వెల్లడించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసి స్పెషల్ డ్రైవ్కు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టును మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. వరద ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. 9 కోట్లతో ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయ్యాయని తెలిపారు. లోతట్టు ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, రవాణా మార్గాల మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్షాల వల్ల నష్టపోయిన పంటలపై సర్వే చేసి బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుని గాలింపు కొనసాగుతోందన్నారు. Actually, 700 out of that 693 were implemented. So 7 gap was 7 feet gap. Last 2 days, 2.5 TMC water already released. 7 feet capacity. 7 gap. Gap is 1.64 TMC. కామారెడ్డి జిల్లా బిక్కనూరులోని శ్రీ సిద్ధి రామేశ్వర స్వయంభూ లింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించగా అన్నప్రసాదం పంపిణీ చేశారు. ముఖ్య అర్చకులు రామగిరి శర్మ మాట్లాడుతూ ఇది వేములవాడ తరహా ప్రసిద్ధి క్షేత్రమని తెలిపారు. భక్తుల కోసం ఎండోన్మెంట్స్ విభాగం ఏర్పాట్లు చేసింది. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ సిద్ధరామేశ్వరో దేవ సర్వసిద్ధిప్రదాయక స్మరంతు భక్తిభావేన సర్వకామ్యార్థ సిద్ధయే. శ్రీ సిద్ధరామేశ్వర స్వామి స్వయంభూలింగ మహాక్షేత్రం దక్షిణ భారతంలో రామేశ్వరం, వేములవాడ క్షేత్రాల మాదిరిగానే ఇక్కడ కూడా ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధమైన దేవాలయం. ఇక్కడ సిద్ధగిరి, రామగిరి అయినటువంటి సాధుపుంగవుల చేత ఈ దేవాలయం సుమారు 500-600 సంవత్సరాల క్రితం ప్రాదుర్భావం చెందింది. ఈ దేవాలయం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరిధిలో
1970 సంవత్సరంలో తీసుకోబడింది. ఇక్కడ ఈరోజు శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి, అలాగే అభిషేకాలు, బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక ప్రాంతాల నుంచి ఉదయం నుంచి వేలాది మంది ప్రజలు మనం చూస్తున్నాము. క్యూ లైన్లో నిలబడి ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం. లోపల స్వామివారికి మధ్యాహ్నం మహన్యాసపూర్వక మహారుద్రాభిషేకం, అలాగే బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మధ్యాహ్నం భక్తుల సౌకర్యం కోసం అన్నదాతలు కూడా అన్నదాన కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈరోజు మంచిగట్ల ముత్తయ్య హైదరాబాద్ వాస్తవ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందిగా భక్తులందరికీ కూడా దేవాలయం తరఫున పరిగి మండలం రాపోల్ గ్రామంలో ఎడతెరిపి లేని వర్షాలతో ఎర్రగుట్ట చెరువు పొంగి పొర్లింది. కొత్త కాలనీలోకి భారీగా వరద నీరు చేరడంతో గ్రామ రహదారి పూర్తిగా మునిగిపోయింది. పరిస్థితిని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులకు స్పందనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జేసీబీ సహాయంతో రహదారి చదును చేసి పైపులు వేసి నీటిని మార్గం కల్పించారు. గ్రామ అధ్యక్షుడు గండు వెంకటేష్, ఉపాధ్యక్షుడు రాకేష్ సాగర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిగి మండలం రాపోల్ గ్రామంలో గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి రాపోల్ గ్రామంలో కొత్త కాలనీ అనగా పోషమ్మ గుళ్ళ దగ్గర పెద్ద ఎత్తున వాటరు ఒక నడుముల దగ్గరికి రావడం జరిగింది. అక్కడ ఎర్రగుంట చెరువు ఉంది. అది ఈ భారీ వర్షానికి నిండడం వలన ఆ యొక్క చెరువు కొద్దిగా తెగి ఆ యొక్క వాటరు ఇందులోకి రావడంతో మేము ఈరోజు రాపోల్ గ్రామ కమిటీ తరఫున ఈ యొక్క పైప్ లైన్ వేయించడం జరిగింది. మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ సహకారంతో ఈ యొక్క పైప్ లైన్ మేము ఈరోజు నేను కానీ రాకేష్ కానీ మా గ్రామ కమిటీ తరఫున ఇద్దరం కలిసి ఈ యొక్క రోడ్డును ఈ మెయిన్ రోడ్డును క్లియర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్కు రాపోల్ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కుంభాభిషేకం సంప్రోక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ బక్కన్న నరసింహులు దేవస్థానం నుంచి స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నేటి సమాజంలో అనురాగం, ఆప్యాయతలు తగ్గిపోతున్న నేపథ్యంలో సత్సంబంధాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ యజ్ఞాన్ని ప్రారంభించామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ టీడీడీ బోర్డు మెంబర్ బక్కని నరసింహులు గారి యొక్క మాటలోనే పూర్తి వివరాలు విందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్. వెంకటేశ్వర స్వామి దేవాలయం రాజా సవై వెంకటరెడ్డి అంటే వనపర్తి సంస్థానాధీశుడు బహిర్గోపాలరావు దత్తపుత్రుడు 1692 నుంచి 1719 మధ్య కాలంలో నిర్మించిన దేవాలయం. ఈ దేవాలయం ఆ రాజుల కాలంలో పురోభివృద్ధి చెంది నడుస్తుండగా హైదరాబాద్ సుబేదార్ ముబారిజ్ ఖాన్ కు ఆయనకు 3 రోజుల యుద్ధం 1719లో జరిగినప్పుడు ఆ రాజు యుద్ధంలో మరణిస్తాడు. మరణించిన తర్వాత ఇది వనపర్తి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. అయితే కేశంపేట మాత్రం ఆయన భార్య మీద నిర్మించినటువంటిది, అది వనపర్తికే ఉన్నది. ఇది 26 సంవత్సరాల రాజధాని వనపర్తి. అయితే ఆ దేవాలయం తర్వాత కొంత నిరాదరణకు గురైంది. తర్వాత నేను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఈ గుడి కొద్దిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ శాస్త్ర సలహాదారు
కీర్తిశేషులు మాడంబాకం శ్రీనివాస భట్టాచార్య గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయన పరిశీలన చేసి పెరుమాల్ భిన్నమైంది, నూతన విగ్రహాన్ని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకురావడంతో పాటు గరుడ ఆంజనేయ విగ్రహాలు లేవు, వాటిని కూడా ఆ సాములను కూడా ప్రతిష్ఠించాలని చెప్తే అప్పుడు మనం తిరుపతి నుంచి పెరుమాళ్ళ విగ్రహం, అదేవిధంగా గరుడ ఆంజనేయ, లక్ష్మీ అమ్మవారు, ఆండాల అమ్మవార్లను పెరంబుదూరు మద్రాసు నుంచి, బలిపీఠాలు వగైరా మనం నంద్యాల నుంచి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా 25 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 18 ఆదివారం ఉత్తర నక్షత్రంలో 1999లో పునఃప్రతిష్ఠ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం మాడంబాకం శ్రీనివాస భట్టాచార్య ఆధ్వర్యంలో ఈ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ మహాకుంభాభిషేకం, పవిత్రోత్సవాలు, ఈ శుద్ధి కార్యక్రమం పురోహితులు చెప్పిన ప్రకారంగా చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఈ దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలు అధికంగా అంటే సంపూర్ణంగా ప్రజల సహకారంతోనే అభివృద్ధి చెందింది. అంటే ఇతరత్ర అంటే సామాన్యుడి దగ్గరికి ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా దీంట్లో తోడ్పాటు, రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అనకుండా అందరు కూడా అన్నదమ్ముల వల్ల కలిసి ఉండి అభివృద్ధి చేయడం జరిగింది. అందుకొరకు రేపు పూర్ణాహుతి తర్వాత రాత్రి 5 నుంచి 8 ఆ ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. అందువల్ల మరి ఆధ్యాత్మిక పురోవృద్ధి నేటి సమాజంలో తగ్గింది. తల్లిదండ్రులకు అన్నం పెట్టే పరిస్థితి లేదు. అన్నదమ్ములు తగవుల కొరకు కొట్లాడు, పెన్షన్ కొరకు తల్లిని తండ్రిని చంపే రోజులు వచ్చినాయి. కాబట్టి మనందరికి కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రతి వ్యక్తిలో అది అభివృద్ధి చెందాలి. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సీతామాత వీళ్ళందరూ కూడా సమాజానికి కొరకే వాళ్ళ నిరీక్షణ. అంటే ప్రతి వ్యక్తి కూడా తన కొరకు కాకుండా బలమైన సంకల్పం ఉండాలి, పట్టుదల ఉండాలి, ఓపిక ఉండాలి. ఉంటే పని జరుగుతుంది తప్ప ఇమీడియట్ నాకు రిజల్ట్ కావాలి అనుకుంటే అతను టైం లెక్క కడతాడు. మరి సీతామాత రాముడు లంకను దాటి అంటే సముద్రాన్ని దాటి రాగలడా అనుకుంటే ఆ కథ జరిగేది కాదు. ఆమె బలమైన సంకల్పం రాముడు వస్తాడని. భరతుడు కూడా నందిగామలో నేనున్నా, మా అన్న రాకుంటే అగ్ని ప్రవేశం అన్నాడు. మరి ఆయన కూడా బలమైన సంకల్పం రాముడు తప్పకుండా వస్తాడని. అంటే ఇవన్నీ కూడా రాబోయే కాలం కొరకు వాళ్ళు మనకు దృష్టాంతంగా కొన్ని కార్యక్రమాలు చేశారు. మనం కూడా ఆ విధంగా నేర్చుకోవాలి. నమస్కారం. ఇది సంగతి. ఇప్పుడు సార్ చెప్పినట్లుగా రేపు కుంభాభిషేకానికి శ్రీకారం చుడుతున్నారు. మొత్తం ఏమున్నాయో కార్యక్రమాలకి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మనుషుల్లో ఆప్యాయత, అనురాగాలు, మానవత విలువలు కోల్పోతున్న ఈ తరంలో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే అది ఒక మంచి నాంతికి పడుతుంది అనేసి ఆయన నరసింహ గారు రెడ్డి పాటు మీసాల శ్రీనివాసరావు ఏమంటిది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ఎన్జీఓ హోంలో జరిగిన ఏపీ ఆశా వర్కర్ల 4వ మహాసభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లను మోసపోయిందని, పనిభారం పెరిగినప్పటికీ జీతాలు పెంచకపోతున్నారని చెప్పారు. ఇస్తున్న జీతాలు తక్కువగా ఉండటం వల్ల ఇంటికి సరుకులు కూడా తీసుకువెళ్లడం కష్టమని తెలిపారు. వెంటనే సక్రమ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి ఆశా వర్కర్ని కార్మికులుగా గుర్తించే పని, కనీస వేతనాలు చెల్లించే పని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించే దిశగా ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఫిక్స్డ్ పారితోషికం 2000 రూపాయలు గతంలో ఇచ్చింది. ఈ సంవత్సరం 1500 పెంచి ఫిక్స్డ్ పారితోషికం 3500కి చేసింది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలో ఆశా వర్కర్లతో గొడ్డు చాకరీ చేపిస్తా ఉంది ప్రభుత్వం. పెరుగుతున్న ధరలో ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి పని,
వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనానికి ఎలాంటి పొంతన లేకుండా ఉంది. ఒకవైపునేమో మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్నటువంటి ఈ పాలకులు ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించే దిశగా ఆలోచన చేయకపోవడం అత్యంత దుర్మార్గం, అన్యాయం. అందుకనే ఆశా వర్కర్ని కార్మికులుగా గుర్తించాలి, కనీస వేతనాలు చెల్లించాలి, చట్టబద్ధమైన సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని డిమాండ్ చేస్తా ఉంది. మన్యం జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కూడా 2017 నుండి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ తోటి పనిచేస్తా ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో 2361 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పనిచేస్తా ఉన్నారు. ఆశా వర్కర్లతో పాటు సమానంగా పనిచేస్తా ఉన్నారు. కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు, సమానమైన సౌకర్యాలు కల్పించడం లేదు. ఒకే రకమైన పని చేసేటప్పుడు ఎందుకు వేతనాల్లో వ్యత్యాసం చూపిస్తున్నారని అడుగుతా ఉంది. అందుకని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నాం, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి ఆశా వర్కర్లకి ఏ రకమైనటువంటి పద్ధతిలో వేతనాలు ఇస్తున్నారో, సౌకర్యాలు కల్పిస్తున్నారో అదే పద్ధతిలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాలి. లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి చేత కాకపోతే ఆశా వర్కర్ల వాళ్ళని కలిపే పని చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించిన ప్రకారం సీతారాంపురం వద్ద 16వ జాతీయ రహదారిపై ప్లేటు లేని మహీంద్రా XQ500 కారును పట్టుకుని 40 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారులో 4 సెల్ ఫోన్లు, 3000 నగదు కూడా సీజ్ చేయబడింది. ముగ్గురు, అందులో ఒక మహిళతో సహా అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టైన వారు పశ్చిమ గోదావరి పెద్దాపురం ఏలేశ్వరం మండలానికి చెందినవారు. ఈ రోజున అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పాయకురావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కిలోల గాంజాని నక్కపల్లి పాయకురావుపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు పెట్టడం జరిగింది. నిన్న సాయంకాలం సమయంలో సీతారాంపురం జంక్షన్ దగ్గర ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ పురుషోత్తం అండ్ ఆలీ అండ్ సిబ్బంది అందరూ కూడా ఈగల్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడి నుంచి ఒక కారు ఒకటి మాకు ఏదైతే సస్పెక్ట్ చేస్తున్నామో ఆ కారు వస్తుంది. ఇమీడియట్గా కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ ఇంటర్సెప్ట్ చేస్తే అందులో ఒక 3 మనుషులు ఉన్నారు. వాళ్ళ వివరాలు వీటి గురించి అని మనం తనిఖీ చేయగా ఆ కారులో 4 మూటలతో సుమారుగా 200 కేజీల గాంజాయి, అలాగే 3 వ్యక్తులు ఉన్నారని, అందులో బైపరేటి రత్నం అని చెప్పేసి ఒక లేడీ ప్లస్ 2 ఎర్రమిల్లి నాగ వీర శివ, ఈయనది పెద్దాపురం అండి, తూర్పుగోదావరి జిల్లా. అలాగే కొల్ల నాగ సతీష్, ఈయనేమో ఏలేశ్వరం అండి ఈయనది. వీళ్ళు మొత్తం 3 కూడా ఆ కారులో మేము అప్రిహెండ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ మెయిన్ కింగ్ పిన్ ఇందులో గొర్రెల గంగినాయుడు అని చెప్పేసి ఈయనది గొలుగొండ మండలం అండి, రావణాపల్లి దగ్గర విలేజ్ దగ్గర ఏటిగారంపేట అయింది. ఆయన ఇంతకుముందు కూడా 3 కేసుల్లో గంజాయి కేసుల్లో ఈయన నిందితుడు. మన దగ్గరే ఉన్నాయి కేసులు, సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఈయన గాంజాని ఏజెన్సీ నుంచి ప్రొక్యూర్ చేసి, అంటే ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి లంబసింగి వరకు తీసుకున్నారు. లంబసింగి వరకు వాళ్ళు ఒరిస్సా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడి నుంచి ఒక ఆటో ద్వారా ఆయన గబ్బాడి వరకు తీసాడు. అక్కడ తీసుకొచ్చాడు. అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, డౌన్ ద చెక్ పోస్ట్. అక్కడికి వచ్చేసరికి ఆ చెక్ పోస్ట్ని అవాయిడ్ చేస్తూ అక్కడి నుంచి మోత ద్వారా గబ్బాడి వరకు తీసుకొచ్చి గబ్బాడలోని ఒక ఎక్స్యూవి వెహికల్ ఒకటండి, ఒక కార్ని ఎక్స్యూవి PWD 500 W8 అని ఒక కార్లో అందులోని ఎక్కించుకొని తీసుకొని వచ్చి మన నక్కపల్లి లిమిట్స్లో నెల్లిపూడి దగ్గర డంప్ చేశారండి. డంప్ చేసిన తర్వాత ఈ సరుకు కోసం అని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ A1 ఎవరైతే ఉన్నారో బైపుడి రెడ్డి రత్నం, వైఫ్ ఆఫ్ రాజు, ఈవిడిది తిమ్మరాజుపాలెం గ్రామము, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ఈంది. అయితే ఈవిడికి సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆవిడ ముందుగానే ఒక 3 లక్షల రూపాయలు క్యాష్ని
ఎవరికి కోళ్ళ నాగ సతీష్ అని చెప్పి ఈ కేసులో A4 అయితే ఉన్నాడో ఆయన ద్వారా బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో వర్కర్లు రేపల్లె బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారానికి సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మద్దతునివ్వాలని, వాహనమిత్ర ద్వారా 25,000 రూపాయలు జీతం ఇవ్వాలని, గత ప్రభుత్వం జీవో 21న రద్దు చేయాలని, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకం వల్ల ఎవరు నష్టపోతున్నారో వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు సరైనటువంటి నిర్ణయాలు చేయలేదు. ఈ పథకం అమలుకు ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రాజకీయ విమర్శలు చేయటం లేదు, నూతన ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 ఉచిత బస్సులప్పుడే ఆటో కార్మికులను ఆదుకోవడానికి, ఆటో కార్మికులకి ఉపాధికి ఇబ్బంది లేకుండా నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. కానీ ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రకటించారు. ఆటో కార్మికులకి ఏ ఒక్క రూపాయి కూడా ప్రకటన చేయలేదు. ఇతర రాష్ట్రాల్లో కొద్దో గొప్ప ఆదుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే చదువుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్లు వీళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకి ఏం ఉద్యోగం ఈరోజు ప్రభుత్వంలో కల్పిస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లానే ఈరోజు క్యాబినెట్లో మేము చర్చిస్తాము, ఆటో కార్మికులను ఆదుకోవడం కోసం నిర్ణయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు 14 మాసాలు ప్రభుత్వం వచ్చి గడిచింది. ఉచిత బస్సు ఇప్పుడు అమలు చేస్తా ఉన్నారు. మీరు ఉచిత బస్సు అమలు చేయడం ద్వారా ఇప్పటికే రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉన్నటువంటి బస్ స్టాండ్లకు దగ్గరగా ఉన్నటువంటి ఆటో కార్మికులకి ఉపాధి దొరకటం లేదు, టికెట్లు రావటం లేదు. ఆటోలు తిరగకపోతే ఆటోలు ఎవరైతే ఉపాధి పొందుతూ ఉన్నారో వీళ్ళు కిస్తీలు కట్టలేక నెలకి 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు కిస్తీలు కట్టాలి. ఈ కిస్తీలు కట్టలేక ఆత్మహత్యలే సరైన ఉన్న పరిస్థితికి నెట్టబడుతున్న పరిస్థితి. విజయనగరం టౌన్లోని శ్రీ బాలాజీ నగరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటరమణ టెంపుల్లో శ్రావణ బహుళపక్ష ఏకాదశి సందర్భంగా కళ్యాణం జరిగింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ పూజా కార్యక్రమం జరిగింది. విశిష్ట దాతలకు ఏకాదశి రోజున ఉచితంగా కళ్యాణం జరిగేది. ఇతరులు 11,001 రూపాయలు చెల్లించి రసీదు పొందిన తర్వాత పాల్గొనవచ్చు. ప్రత్యక్షంగా పాల్గొన్న దంపతులకు శేష వస్త్రములు, ప్రసాదాలు అందజేయబడతాయి. हरि ओम लक्ष्मी मांगल्य देवतापि यथन्य मांगल्य मुहूर्त सुमुहूर्तो हरि ओम हरि ओम मांगल्यं सुंदराय लोकरक्षण हेतुना अन्ते लक्ष्मी मांगल्य देवतापि
నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థితి దారుణంగా మారుతున్న నేపథ్యంలో 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ పార్టీ నుంచి రాజీనామా చేశారు. మొదట టీడీపీలో ఉండి తరువాత వైసీపీలో చేరిన సుధాకర్ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి పట్టించుకోకపోవడంపై అభ్యంతరం తెలపగా తనను కోటంరెడ్డి సోదరులు గెలిపించారని మరలా అవకాశం ఇవ్వగలిగితే వారితో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఎన్నికల తర్వాత నేను 17వ డివిజన్ అభివృద్ధి కొరకు మళ్ళీ టీడీపీలోకి చేరాను. మా లోకల్ 17వ డివిజన్లో స్థానిక నాయకులతో ఉన్న విభేదాల కారణంగా నేను అక్కడ ఉండలేక వాళ్ళ మీద ఎమ్మెల్యే గారికి చెప్పిన నా వల్ల ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడకూడదని నేను నలిగిపోతున్న సమయంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాను. చేరిన ఈ రోజుకి నాకు నెల రోజులు అయ్యింది. ఈ నెల రోజుల్లోనే నాకు పార్టీ పరంగా కానీ నాయకుల పరంగా కానీ విజయ్ కుమార్ రెడ్డి పరంగా కానీ ఎటువంటి సపోర్ట్ లేదు. ఇలాంటి నాయకులతో రాజకీయం చేయలేము. ఇలాంటి నాయకత్వాన్ని నమ్మి నెల్లూరులో వైసీపీలో ఎవరూ చేరరు. ఒక కార్పొరేటర్ అయిన నేను నిన్ను నమ్మి వస్తే నన్నే పట్టించుకోలేదు. ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? ఇట్లాంటి పరిస్థితుల్లో నేను మీ దగ్గర ఇమ్మలేక పార్టీకి పనిచేయలేక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇక్కడి నుంచి నేను మీతో కానీ మీ పార్టీతో కానీ ఉండదలుచుకోలేదు. భవిష్యత్తులో నన్ను కోటంరెడ్డి సీతారెడ్డి కానీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ అవకాశం ఇస్తే వాళ్ళతో కలిసి పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 19 బార్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో వచ్చిన దరఖాస్తులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్టు కలెక్టర్ స్నిప్పెల్ దినకర్ పున్కర్ తెలిపారు. సోమవారం జరిగిన ఎంపిక ప్రక్రియలో ఎక్సైజ్ శాఖ సహాయ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 19 బార్లలో 12 శ్రీకాకుళంలో, 3 పలాసలో, 2 ఆముదాల వలసలో, 2 ఇచ్చాపురంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత నిర్ణయంతో స్థానిక అర్ధాభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. ऑटोमेटिक रेंडो दिया जाए रेंडोदी सोंडी 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 पलाशा ठीक है ओके ना మీరు ఫంక్షన్కి వచ్చారు జాతీయ నాయకులు లక్షణ గారు ఇది వాళ్ళ బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.